ఇంగ్లాండ్ స్టార్ ఆల్రౌండర్ అలాగే టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ కొత్త రోల్లో కనిపించబోతున్నాడు. కాగా ఇటీవల భారత్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో కీలక ప్లేయర్ గా మారాడు. అయితే చివరి టెస్ట్ లో గాయం కారణంగా ఆడలేకపోయాడు. దీంతో ఇప్పుడు తదుపరి సిరీస్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే ఒక ఫ్రాంచైజ్ జట్టుకు మెంటార్ గా మారబోతున్నాడు. అవును, ది 100 మెన్స్ 2025 టోర్నమెంట్ లో ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ నార్థన్ సూపర్ చార్జర్స్ జట్టుకు మెంటర్ గా ఎంపికయ్యాడు. 34 ఏళ్ల స్టోక్స్ ఇప్పుడు హ్యారీ బ్రూక్ నేతృత్వంలోని సూపర్ చార్జర్స్ టీమ్ కు కోచింగ్ స్టాఫ్ లో చేరనున్నాడు. అంతేకాదు ప్రధాన కోచ్ అలాగే సహచర మాజీ ఇంగ్లీష్ ఆల్రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ తో కలిసి పనిచేస్తున్నాడు. కాగా స్టోక్స్ 2021 మరియు 2024 రెండు సీజన్లలో ఇదే జట్టు తరపున ఆడాడు. ఇదిలా ఉండగా ఆస్ట్రేలియాలో జరిగే యాషెస్ సిరీస్ కు సన్నాహకంగా తన ఫిట్నెస్ ను నిర్వహించడానికి ఈ 100 లీగ్ కు దూరంగా ఉండాలని ముందే నిర్ణయించుకున్నాడు. కానీ టీమిండియాతో జరిగిన 4వ టెస్టులో గాయపడ్డ స్టోక్స్ చివరి టెస్టులో ఆడలేదు. దీంతో ఫిట్నెస్ కోసం ఆడలేకపోయినప్పటికీ సూపర్ చార్జర్స్ జట్టుకు మెంటర్ గా ఉన్నాడు.